ఆడవారి జీవితంలోకి భర్తగా ఎవరు వస్తారు? కోట్లాది మంది జనాభా ఉన్న ఈ భూమిమీద ఏ పరిచయం లేని ఒక వ్యక్తితోనే 7 అడుగులు ఎందుకు వేయాల్సి వస్తుంది? ఈ ప్రశ్న ప్రతి ఆడపడుచు మదిలో ఎప్పుడో ఒకసారి మెదిలే ఉంటుంది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగే పనా? లేక దీని వెనుక జన్మజన్మల రహస్యం ఏదైనా ఉందా? ముందే మనకు రాబోయే భాగస్వామి ఎలాంటివారో తెలుసుకునే అవకాశముందా? ఈ సందేహాలన్నింటికీ సాక్షాత్తు ఆ పరమశివుడే స్వయంగా ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. దయచేసి మనస్సు పెట్టి వినండి. మీ జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు ఈరోజు సమాధానం దొరుకుతుంది. మిత్రులారా, ఇది యుగయుగాల క్రితం జరిగిన ఒక దివ్యమైన ఘట్టం. హిమాలయాల ఎత్తైన శిఖరాల మధ్య కొలువై ఉన్న కైలాస పర్వతం అద్భుతమైన ప్రశాంతతతో నిండి ఉండేది. మంచుతో కప్పబడిన ఆ శిఖరాలు ఉదయం సూర్యకిరణాలు పడగానే బంగారు వర్ణంలో మెరుస్తూ సాక్షాత్తు స్వర్గమే భూమికి దిగవచ్చినట్లుగా అనిపించేవి. మెల్లగా వీచే చల్లని గాలి ఆ వాతావరణాన్ని మరింత పవిత్రంగా, అతీతమైన దివ్యత్వంతో నింపేది. పరమశివుడు ఆ కైలాసంపై ఒక పెద్ద రుద్రాక్ష వృక్షం కింద ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖంలో అనంతమైన శాంతి. ఆయన పక్కనే జగన్మాత అమ్మ పార్వతీదేవి ప్రశాంతంగా ఆసీనురాలై స్వామివారి మోమునే తదేకంగా చూస్తూ ఉంది. నందీశ్వరుడు మహాద్వారం వద్ద అప్రమత్తంగా నిలబడి ఉండగా శవగణాలు ఎవరి పనులలో వారు నిమగ్నమై ఉన్నారు. ప్రకృతి మొత్తం ఆదిదంపతుల సేవలో పులకించిపోతున్న సమయమది. సరిగ్గా ఆ సమయంలో భూలోకం నుండి కైలాసం వైపు ఒక దివ్యమైన కాంతి అత్యంత వేగంగా పైకి లేచింది. ఆ కాంతి పుంజం శివగణాలను దాటుకుంటూ నేరుగా పరమశివుని పాదాల చెంతకు చేరింది. అది ఏ సాధారణ జీవాత్మ కాంతి కాదు. భూమిమీద తన జీవితకాలమంతా ఒక ఆదర్శవంతమైన ఇల్లాలిగా ఉంటూ కష్టసుఖాలలో భర్తకు కొండంత అండగా నిలిచిన ఒక పవిత్రమైన స్త్రీ ఆత్మాది. భర్త మరణించిన తర్వాత కూడా ఆమె తన మిగిలిన జీవితాన్ని దైవచింతనలో, ఇతరులకు సాయం చేయడంలో గడిపింది. చివరకు శివనామ స్మరణ చేస్తూనే ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టింది. అందుకే ఆమె ఆత్మకు నేరుగా కైలాస ప్రవేశం దొరికింది. ఆ స్త్రీ ఆత్మచేతులు జోడించి పరమశివునికి, పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసింది. కన్నీళ్లతో స్వామి పాదాలను అభిషేకించింది. ఆ తర్వాత అత్యంత వినయంగా ఇలా